హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హర్ష జ్యోతి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ అండి. ఇది బ్యాచిలర్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. కంపల్సరీ ఎవరైనా బిగినర్స్ కూడా చేసేలా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మన కిచెన్లో ఏ ఐటమ్స్ అయితే మనం వాడతామో వాటితోనే చేసుకోవచ్చు అండి. మనం కొత్తగా ఏమి యాడ్ చేసేంత అవసరం కూడా లేదు. నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చెప్పేస్తాను. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ధనియాల పౌడర్, ఉప్పు, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, 1.5 లెమన్, పచ్చిమిరకాయలు ఒక 6 తీసుకున్నాను. షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ, అంతేనండి. చికెన్ 1.5 kg చికెన్ శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగేశాక చిల్లీస్ ఏవైతే ఉన్నాయో నేను కట్ చేసి పెట్టుకున్నాయి దాంట్లో వేసేసాను. తర్వాత మసాలా బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసాను. తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాను, ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను, ఒక 6 స్పూన్స్ కారం వేసానండి. మీ రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నేనైతే 1.5 kg కాబట్టి ఆ మాత్రం వేసాను. మీ రుచికి తగ్గట్టు, మీ స్పైస్కి తగ్గట్టు, మీ పిల్లలు ఎలా తింటారు ఏంటి, మీ ఇంట్లో స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి. మళ్ళీ దాంట్లోనే ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను. దీంట్లో ఈ వీడియోలో స్కిప్ అయిందండి. నేను చికెన్ మసాలా కూడా వేసాను, అది కొంచెం స్కిప్ అయింది. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, బాగుంటుంది, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మళ్ళీ మీరు ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని దాంట్లోనే మీరు ఫ్రైడ్ ఆనియన్స్, మీరు ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక 1/2 ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కకు పట్టాలి. ఆ సాల్ట్ ఏదైతే ఉందో, కారం, ఆ మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. 1కి 4 సార్లు మిక్స్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టి చాలా బాగుంటుంది అనమాట. మీరు కలిపేటప్పుడే మీకు ఆ ఫ్లేవర్ మీకు తగులుతుంది. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా బాగా మిక్స్ చేశాక దాంట్లోనే మీరు ఏ కప్తో పెరుగు తీసుకున్నారో మీరు మిక్స్ చేసిన దాంట్లోనే ఆ పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో ఎప్పుడైనా మనం పెరుగు యాడ్ చేస్తే లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మీరు ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మీ చికెన్ బిర్యానీ అనేది అంత బాగుంటుంది. ముక్క కూడా జ్యూసీగా ఉంటుందండి. మీరు ఇలా అంటే అలా ముక్క కూడా తొందరగా తెగిపోతుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లోనే మీరు ఏ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నారో, నేను 1.5 kg కాబట్టి కనీసం 2 కూడా తీసుకోలేదండి. 1.5 నిమ్మకాయ తీసుకున్నాను. 2 కూడా తీసుకోలేదు నేను. దాంట్లోనే లాస్ట్లో నేను ఆయిల్ యాడ్ చేశానండి. అదే ఆయిల్ అంటే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, ఆయిల్ యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది యాడ్ చేశాక బాగా మిక్స్ చేస్తున్నానండి. బాగా కలుపుతూనే ఉండాలి. మనం ఎంత కలుపుకుంటే అంత జ్యూసీగా ఉంటుందో అంత ముక్కకి ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పడతాయండి. బాగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలుపుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక 3 to 4 అవర్స్, మ్యాక్సిమం ఒక 2 అవర్స్ అన్నా మనం మ్యాగ్నేషన్ చేసి మనం అలా పెట్టుకోవడానికి చూడాలండి కంపల్సరీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే అలా కలిపి పెట్టుకుంటామో అప్పుడు ఆ ముక్కకి మొత్తం మసాలాలు అన్నీ పడతాయండి. అలా పట్టాక అది మొత్తం మనం ఒక గంట, ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ అలా ఉడికిస్తే చాలు. చాలా మెత్తగా ఉంటుంది ముక్క, చాలా జ్యూసీగా ఉంటుంది. తర్వాత అలా నేను మ్యాగ్నేషన్ చేసి ఉంచిన దాన్ని నేను స్టవ్ వెలిగించి పెట్టేశానండి. తర్వాత బియ్యం కూడా నానబెట్టుకున్నాను. నేనైతే మామూలు బియ్యమే తీసుకున్నానండి, ఇంట్లో బియ్యమే. మేము బాస్మతి రైస్ తక్కువ తినము, మాకు అంత ఇష్టం అనిపించదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారండి. కొంతమంది బాస్మతి రైసే ఇష్టపడతారు, కొంతమంది బిర్యానీలోకి మామూలు రైస్ కూడా ఇష్టపడతారు. మేమైతే మామూలు రైసే తింటామండి. నేనైతే ఒక పక్క కర్రీ పెట్టేశాను, అది హాఫ్ అయ్యింది, 50 to 60% అయిపోయింది. అలా అయ్యాక నేను ఇటుపక్క ఒక డేక్షా తీసుకున్నాను. దాంట్లో 1/2కి అబోనే వాటర్ తీసుకున్నానండి. దాంట్లోనే 1/2కి అబో వాటర్ పోసుకొని కొంచెం సాల్టీగా వాటర్ వేసానండి.
తర్వాత ఒక నిమ్మకాయ పిండుకున్నాను, ఒక గంటెడు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో బిర్యానీ దినుసులు ఏవైతే మనం దాంట్లో వాడామో మళ్ళీ వాటిని తీసుకొచ్చి దీంట్లో కూడా వేసానండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అలాగా నాకు వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను మళ్ళీ దాంట్లోనే ఏ అయితే నానబెట్టుకున్నానో ఆ బియ్యం అన్నిటినీ దాంట్లో వేసేసాను. నేను 1.5 కేజీ చికెన్ తీసుకుంటే 1 కేజీ రైస్ తీసుకున్నానండి. నాకు ఇలా బాయిల్ అయిపోయింది చికెన్. కొంచెం దగ్గరగా చేసుకున్నాను. మరీ జ్యూసీగా కాకుండా మరీ దగ్గరికి ఫ్రై లాగా కాకుండా ఉంచుకోవాలి. దాంట్లోనే రైస్ కూడా అయిపోయింది కదా, నేను దాని మీదే రైస్ అయితే వేసేస్తున్నానండి, చికెన్ మీదే. ఇలా మనం రైస్ మొత్తం వేసేసుకోవాలండి ఒకేసారి. నేనైతే కొంతమంది అయితే వేరేలాగా కూడా పెడతారు దమ్ అనేది. రైస్ వేరే తీసుకొని చికెన్ వేరే తీసుకొని లేయర్ కింద కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా టేస్ట్గానే ఉంటుంది. మనకి ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్. నేను ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అని ఇలా వెళ్తున్నాను. మీకు అలా చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అలా రైస్ మొత్తం వేసేసాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ మనం సగం ఉంచుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. నేను చెప్పడం మర్చిపోయాను, మీకు ఒక క్లిప్ కూడా మిస్ అయిందండి. దాంట్లో ఏంటంటే నేను చికెన్ మ్యాగ్నేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాను అనమాట. ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. ఇలా దీని మీద దమ్ము పెట్టేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నేనైతే నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, బాగుంటుంది ఫ్లేవరు. అలా మనం దమ్ పెట్టేసుకొని స్టవ్ మీడియం కాదు, సిమ్ కాదు, హై కాదు, మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకొని ఒక అటు ఇటుగా ఒక పావు గంట, ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఉంచుకోవాలి. అలా ఉంచుకొని మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి. నేను దాని మీదకైతే బరువు ఏదన్నా పెట్టేస్తాను. చిన్న రోల్స్ కానీ ఏదన్నా ఉంటాయి కదా, మనం గంజి వంచుకుంటాము, రైస్ గంజి, అది కానీ ఏదో ఒకటి నేను పెట్టేస్తాను అనమాట. చూసారా ఎలా ఉందో మన బిర్యానీ అయితే. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే